దురదృష్టం ఏంటంటే ఇంత చిల్లర మాటలు తేజస్వి సూర్య మాట్లాడుతుంటే పార్లమెంట్లో బొమ్మల లెక్క కూర్చున్నటువంటి ఒక తెలంగాణ ఎంపీలను చీము నెత్తురు లేదా? మీరు తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరుల త్యాగాన్ని అవమానపరిచే విధంగా తెలంగాణను పాకిస్తాన్తో పోల్చేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు బానిసకు ఒక బానిస అన్నట్టుగా ఇవాళ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించలేదు అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. మీ మౌనం తెలంగాణ ఆత్మగౌరవం మీద తేజస్వి సూర్య చేసిన దాడి కంటే కూడా ఎక్కువ. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా అందరము ఏకమై ఎజెండాలు పక్కన పెట్టి కొట్లాడిన విషయం గుర్తులేదా ఎంపీలు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు బెల్లం కొట్టిన రాళ్ల లెక్క ఎట్లా కూర్చుంటారు అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు కూడా తెలంగాణ ప్రజలకి వాళ్ళ సిట్టింగ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలకు క్షమార్పణ చెప్పాలా? మీ బాధ్యతారాహిత్యానికి, మీ చేతగానితనానికి, మీ అర్థం పర్థం లేని మౌనానికి మీరు తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి జరుగుతుంటే మీరు వంచనకు గురి చేసినట్టుగానే భావిస్తా ఉన్నారు.